హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ముల్లంగి ఆకుకూర పప్పు. కుక్కర్లో 10 నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముల్లంగి ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా పప్పుని తయారు చేయడం కోసం కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పుని వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతోటైతే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ని వేసుకుని 2 కట్టల ముల్లంగి ఆకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి ఒక పండిన టమాటాని వేసుకోవాలి. మీడియం సైజు టమాటా ఒకటి తీసుకున్నాను. ఇందులోకి ఒక 6 వెల్లుల్లి రొబ్బలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి 2 చిన్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం వేయడం వలన ముల్లంగి ఆకు ఉడికేటప్పుడు వచ్చే వాసన తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న గోళీ సైజు చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఆవిరి తగ్గిన తర్వాత మీకు కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. చాలా మెత్తగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసినట్లయితే. ఇదే విధంగా మనం అన్ని రకాల ఆకుకూరల పప్పుల్ని తయారు చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. మెంతుల్ని కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూను కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను ఇంగువ పొడిని వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పులో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ ముల్లంగి ఆకుకూర పప్పుని వేసుకుని 1 స్పూను నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి. మన ఛానల్లో మరిన్ని పప్పు రెసిపీలు ఉన్నాయి, ఇంకా రకరకాల స్వీట్ల రెసిపీలు ఉన్నాయి. తప్పకుండా చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.